గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ హెల్త్ అండ్ బ్యూటీ. సో అందరు ఇలా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అనమాట. ఈ ఫెస్టివ్ని మంచిగా హ్యాపీగా జరుపుకొని మీరు అనుకునే గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు మన వీడియో ఏంటి అంటే హెయిర్ కేర్ వీడియో అనమాట. మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్, మేకప్ ఆర్టిస్ట్. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఉంటూ ఉంటాయి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈరోజు మనం హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుందాము. హెయిర్ కేర్ కోసం మనం షాంపూస్, కండిషనర్స్, అలాగే చాలా సిరమ్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ యూస్ చేస్తూ ఉన్నా కానీ చాలామందికి హెయిర్ రీగ్రోత్ అవ్వకపోవడం, అలాగే హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉండడం చాలామందికి నచ్చుతుంది, కానీ సిల్కీగా ఉండకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో వాటిని మనం ఈజీగా ఇంట్లోనే వేలు పోసి ఏవో ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యాము అంటే హెయిర్ని ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ని సిల్కీగా ఫ్రిజీ అవ్వకుండా కండిషనర్ యూస్ చేయకుండా చాలా వరకు కాపాడుకోవచ్చు అనమాట. సో బెస్ట్ కండిషనర్ ఏంటి అంటే మనం ఇంట్లో ఎక్కువగా తెచ్చుకునే ఫ్రూట్ ఏంటి? బనానా వల్ల చాలా లాభాలే ఉన్నాయి. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఈ బనానాని మనం సింపుల్గా ఇంట్లో హెయిర్ కేర్గా యూజ్ చేయొచ్చు అనమాట. అది ఏంటి అంటే కొంచెం మగ్గిపోయిన బనానా అసలు తినం కదా మనం. సో ఆ బనానాని వేస్ట్ చేయకుండా మంచిగా స్మాష్ చేసి కర్డ్లో మిక్స్ చేసి హెయిర్కి మంచి ప్యాక్ లాగా వేసుకున్నాము అంటే మంచి కండిషనర్ని ఇస్తుంది అనమాట. ఈ బనానా ఏంటి అంటే మంచి పొటాషియం ఉంటాయి, విటమిన్స్ ఉంటుంది. ఈ కెరాటిన్ని అంటే మనకి హెయిర్ మీద స్కాల్ఫ్ మీద ఈ హెయిర్ రూట్స్ ఉంటాయి కదా, అన్ని కెరాటిన్ అంటారు. ఈ కెరాటిన్ని అలాగే స్కాల్ఫ్ మీద ఉండే హెయిర్ ఫాలికల్స్కి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఎగ్ వైట్ కానివ్వండి, బనానా కానివ్వండి, ఈ ఫామ్ అవడం వల్ల ఏంటి అంటే డస్ట్ మన ఫేస్కి సన్ స్క్రీన్ ఎలా యూజ్ అవుతుందో అలా స్కాల్ఫ్ కూడా ఒక స్క్రీన్ లాగా అది పనిచేస్తూ స్టార్ట్ చేస్తుంది అనమాట. చాలా సింపుల్ అనమాట. ఈ బనానాని మనం మాస్క్ లాగా హెయిర్ మాస్క్ పెట్టుకున్నాము అంటే సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది. అలాగే మనం హెయిర్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే ఒక ప్లాంట్ లాగా ట్రీట్ చేయాలి, ఒక చెట్టులాగా ట్రీట్ చేయాలన్నమాట. చెట్టులో ఏమైనా డెడ్ పార్టికల్స్ ఉంటే మనం ఏం చేస్తాము? కట్ చేయడం వల్ల ఏంటి? రీగ్రోత్ అవుతాయి అన్నమాట ప్లాంట్స్. అలాగే మన హెయిర్స్లో ఉన్న స్ప్లిట్ ఎండ్స్ని, చిట్లిపోయిన జుట్టుని, చివర్ని మనం కట్ చేసుకున్నాము అంటే ఈజీగా రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా కట్ చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవడము, ఆయిలింగ్ టూల్స్ని యూజ్ చేయడము, ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈజీగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, చాలా ఈజీగా హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట. అలా చేసుకోవడము, 2 డేస్కి ఒకసారి హెయిర్ వాషింగ్ చేయడము, అలాగే ఇలాంటి బనానా మాస్క్ని ఇలా ఇంట్లో మనకి చాలా మంచి రెమెడీస్ దొరుకుతూ ఉంటాయి. వాటిని మనం హెయిర్ కనుక పెట్టుకున్నాము అంటే ఎగ్ వైట్ కానివ్వండి, బనానా కానివ్వండి, సూపర్గా పనిచేస్తాయి అనమాట. అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. సో మనం బయట కండిషనర్ని స్కాల్ఫ్కి పెట్టుకోవడం వల్ల స్కాల్ఫ్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాము? ఓన్లీ హెయిర్కి మాత్రమే పెట్టుకుంటాం. కానీ ఈ బనానాని మనం స్కాల్ఫ్కి పెట్టుకోవచ్చు, హెయిర్కి పెట్టుకోవచ్చు. సో దీనిలో ఏంటి అంటే కర్డ్లో కూడా మంచిగా మాయిశ్చరైజింగ్ ఉంటుంది కాబట్టి హెయిర్కి కూడా మంచి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. సో ఇలా మాస్క్ లాగా అప్లై చేసుకొని మనం హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసాము అంటే హెయిర్ చాలా గ్లాసీ లుక్ వస్తుంది, చాలా షైనీగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం హెయిర్కి వీక్లీ ఒక 2 టైమ్స్ ఆయిల్ పెట్టుకోవడం, వీక్లీ ఒక 2 టైమ్స్ ఇట్లా హెయిర్ మాస్క్ని ఇంట్లోనే వేసుకోవడము, అలోవెరాని పెట్టుకోవడం, ఇలా చిన్న చిన్న హెయిర్ కేర్ టిప్స్ని మనం ఫాలో అయ్యాము అంటే హెయిర్ని ఈజీగా రీగ్రోత్ చేసుకుని ఏంటి అంటే మనం డైరెక్ట్గా స్కాల్ఫ్కి అప్లై చేస్తాము. స్కాల్ఫ్కి అప్లై చేయకుండా కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని, రైస్ వాటర్లో కానివ్వండి, నార్మల్ వాటర్లో కానివ్వండి, మంచిగా మిక్స్ చేసుకొని ఈజీగా వాష్ చేసుకుంటే స్కాల్ఫ్ వరకు మాత్రం పెట్టాలి షాంపూని, నాట్ దిస్ పాయింట్ అనమాట. సో ఇలా చేసాము అంటే కనుక ఈజీగా మనం హెయిర్ని రీగ్రోత్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్కాల్ఫ్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్తో ఉంటాయి మనకి, ఆ షాంపూస్ని కూడా మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. చార్కోల్ ఉన్న షాంపూస్ని యూజ్ చేయడం వల్ల కూడా స్కిన్లో చాలా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందన్నమాట. సో మనం స్కాల్ఫ్కి ఎవ్రీ వీక్లో ఒక 2 టైమ్స్ ఆయిల్స్ని అప్లై చేయడం వల్ల స్కాల్ఫ్ అనేది మనం జుట్టుకి నీళ్ళు పోస్తే ఎలా ఉంటుందో అలా హెయిర్కి మంచి కండిషనర్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. రూట్స్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో ఈ ఆయిల్స్లో మనం ఇది దొరుకుతుంది కదా, ఆనియన్ పేస్ట్ మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా వరకు మన హెయిర్ ఫాల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే ప్రపంచంలో ఏదన్నా హెయిర్కి బాగా రీగ్రోత్ అవ్వడానికి
బాగా పనిచేస్తుంది అంటే మినాక్సిడిల్. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ మినాక్సిడిల్ ఏంటి అంటే, మినాక్సిడిల్ మనకి ఈజీగా మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. మినాక్సిడిల్ని తెచ్చి మంచిగా హెయిర్కి అప్లై చేసుకున్నాము అంటే స్కాల్ప్కి మనకి ఈజీగా రీగ్రోత్ అవుతుంది. బట్టతల మీద కూడా ఈజీగా హెయిర్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చాలామంది ప్రూవ్ చేశారు ఇది ఆల్రెడీ. దీని గురించి మినాక్సిడిల్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బనానా హెయిర్ మాస్క్ అన్నమాట. ఈ బనానా హెయిర్ మాస్క్ని మీరు రెగ్యులర్గా మీ డైలీ లైఫ్ స్టైల్లో మీరు స్కిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే హెయిర్ కేర్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఈజీగా హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అయిపోండి.